మీ ఫ్యామిలీ కోసం మీరు అంగలార్చే మనసు రావాలి. మీ కుటుంబం కోసం దేవుని సన్నిధిలో రోధించే మనసు మీకు ఉంటే ఖచ్చితంగా మన అద్భుతాన్ని చూడగలుగుతాం. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు క్షేమంగా ఉంటారని నమ్ముచున్నాను. మీ జీవితంలో ఏ లోటు ఉన్నా దేవుడు దాన్ని తీరుస్తాను అంటున్నాడు. దేనికోసమైతే నువ్వు ఏడుస్తున్నావో, ప్రలాపిస్తున్నావో, నీ యొక్క ప్రలాపనకి దేవుడు జవాబు ఇస్తాను అంటున్నాడు. ఇంతకాలం మీరు కన్నీళ్లతో చేసిన ప్రార్థనకి దేవుడు అద్భుతంగా జవాబు ఇవ్వబోతున్నాను మాట్లాడుతున్నాడు. లాజరు చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు. చనిపోయి 3 రోజులు అయింది. ఇది యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఇప్పుడు లాజరు బ్రతికించబడటానికి లాజరు ఏం చేయాలి, ఏం చేయగలుగుతాడు ఒకసారి ఆలోచన చేసి చూడండి. లాజరు ఇప్పుడు లేవలేడు, మాట్లాడలేడు, కనీసం ప్రార్థన కూడా చేయలేడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనం ఏమని ఉంటుందంటే, పాదాలు నీకు స్తుతి చేయదు, మరణం నిన్ను కొనియాడదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యాన్ని గ్రహించారు. ఇప్పుడు లాజరు పక్షముగా నిలబడే వాళ్ళు కావాలి. అప్పుడు కానీ లాజరు మరణం నుండి లేవలేడు, నూతన జన్మ ఎత్తలేడు. ఎందుకు ఈ లాజరు గురించి నేను మాట్లాడుతున్నానంటే, మీ ఇంట్లో మృతి చెందిన లాజర్లు ఎంతోమంది ఉన్నారు. అవునా కాదా చెప్పండి? ఆత్మీయంగా మృతి చెందిన వాళ్ళు లేదా మీకు ఫ్యామిలీలో? అవును, ఆత్మీయంగా మృతి చెందటం అంటే అది దేన్ని సూచిస్తుందంటే ఆత్మలో జరిగే మరణాన్ని గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, పాపం చేసిన ఆత్మ మృతి చెందుతాయని యెహెజ్కేలు 18:4 రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మరి ఎంతోమంది పాపం వలన మన ఫ్యామిలీలో లాజరు లాగా సమాధి చేయబడిన వాళ్ళే లేరా? ఎంతోమంది ఉన్నారు. తాగుడుకు గురి అయిపోయిన వాళ్ళు, వ్యభిచారం అని పాపంలో జీవిస్తూ చచ్చిపోయిన వాళ్ళు, తాగుడని పాపంలో కొనసాగుతూ చచ్చిపోయిన వాళ్ళు, మోసాలు, దొంగతన, అబద్ధాలు, అపవిత్రమైన పాపం. ఎందుకు మీలో కొంతమంది ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు కూడా ఇదే పరిస్థితులు కనపట్లేదా? ఎంతమంది సెల్ ఫోన్లో మరి బ్లూ ఫిల్మ్ చూసేవాళ్ళు, చెత్త పనిక్కమాల్ని ఆ యొక్క కార్యాలని చూసేవాళ్ళు ఎంతమంది? చెప్పటానికి బాధ అనిపిస్తుంది. ఎంతోమంది యవనస్తులు ఈరోజు, ఈవెన్ ఆడపిల్లలు, మగపిల్లలు ఈ యొక్క ఆ సెల్లుకు అడిక్ట్ అయిపోయి ఇంకా దివారాత్రి ఇవే పని. దేవుని బిడ్డలారా, ఇది నరకానికి తీసుకెళ్ళిపోతాయి. మరి దీనిలోంచి బయటపడాలంటే ఎలాగా? మరియా లేవాలి, మార్తా లేవాలి. మరియా దేవుని పాదాలు పట్టుకొని ప్రతిమాలినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. యోహాను సువార్త 11:32 ఆమె ప్రార్థన చేసింది. దానికి ముందు ఆ లూకా సువార్త 10వ అధ్యాయం 38-42 ఆమె యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినాలి. కాబట్టి మీరు ఈరోజు దేవుని పాదాల దగ్గర గడపాలి. మీ ఫ్యామిలీ కోసం మీరు అంగలార్చే మనసు రావాలి. మీ కుటుంబం కోసం దేవుని సన్నిధిలో రోధించే మనసు మీకు ఉంటే ఖచ్చితంగా మన అద్భుతాన్ని చూడగలుగుతాం. చనిపోయిన వారు లేస్తారు. మీ ఇంట్లో పాపం వలన చచ్చిపోయిన వాళ్ళకి జీవం కలుగుతాయి. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఎవరెవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థించాలని ఆశపడుతున్నారో వాళ్ళకి అభిషేకం తెచ్చండి ప్రభా. పరిశుద్ధాత్మ మహిమతో నింపండి ప్రభా. ముఖ్యంగా విజ్ఞాపనాత్మతో నింపండి ప్రభా. జకర్యా గ్రంథం 12:10 బట్టి విజ్ఞాపన ఆత్మ కుమరించబడిన కాక అయ్యా, మృతి చెందే కొన్ని వేల మంది ఉన్నారు ప్రభా. వాళ్ళందరి కొరకు అంగలార్చే కృప దయచండి ప్రభా. కుటుంబ సభ్యులు ఉన్నారు ప్రభా, వారి కోసం రోధించే కృప దయచండి ప్రభా. మీరే తాకుమని దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడే కాదండి, పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకున్నాడు. ఈ రోజు నుండి మీ కుటుంబ సభ్యుల కోసం, మీ స్నేహితుల కోసం, దేశం కొరకు ప్రార్థన చేయండి.
దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఈ మాటను దేవుడు దీవించిన కాక. ఎబ్రీ పత్రిక 6:14 మీ వాగ్దానం. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే.